అందరికీ నమస్కారం. గత సోమవారం కోటి లింగాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పవిత్ర స్థలి చరిత్రలోని తదుపరి అధ్యాయం తెలుసుకుందాం. కోటిలింగాల ఆలయం ఎలా నిర్మించబడింది, ఎవరు నిర్మించారు, ఆ ప్రాంతం ఎందుకు శైవక్షేత్రంగా మారింది, ఇప్పుడు తెలుసుకుందాం. శాతవాహన రాజ్యం ఉదయించిన కాలంలో ఈ భూమి వెలుగుతో నిండిపోయింది. దేశమంతా శాతకర్ణి శక్తి వ్యాపించింది. గోదావరి తీరం మీద ఉన్న కోటి లింగాల ప్రాంతం అప్పట్లో శాతవాహనుల తొలి పాలనా కేంద్రంగా నిలిచింది. శాతకర్ణి మహారాజు తన సైన్యంతో కోటి లింగాల ప్రాంతానికి వచ్చి ఇక్కడి పవిత్రతను తన కళ్లతో చూశాడు. ఆయన అరణ్యంలో తిరుగుతూ ఋషులు ప్రతిష్ఠించిన వేలాది శివలింగాలను గమనించి ఆశ్చర్యపోయాడు. ఆ మహాలింగం ముందు శాతకర్ణి నీళ్లతో అభిషేకం చేస్తూ తన రాజ్యానికి దైవ ఆశీర్వాదం కోరాడు. కోటిలింగాల పవిత్రతను కాపాడేందుకు ఒక మహోన్నత ఆలయాన్ని నిర్మించాలని శాతకర్ణి నిర్ణయించాడు. శిల్పులు రాళ్లు చెక్కుతున్నారు, కూలీలు గోడలు కడుతున్నారు. శాతవాహన రాజధాని అంతా దివ్య కట్టడం కోసం కదిలింది. అనంత మంత్రోచ్చారణల మధ్య ప్రధాన శివలింగాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించారు. దైవ కాంతి ఆ ప్రదేశం అంతా నింపేసింది. నిర్మాణం పూర్తయిన తర్వాత కోటిలింగేశ్వరాలయాన్ని శుభముహూర్తంలో ప్రారంభించారు. ద్వారాలు తెరుచుకోగానే కొత్త ఆలయం వెలుగుల మధ్య దేవాలయంలా కాక స్వర్గమందిరంలా కనిపించింది. ప్రథమ దర్శనం పొందిన భక్తులు ఆనందభాష్పాలతో శివుని మహిమను స్మరించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది భక్తులు వచ్చి శివునికి పూజలు చేశారు. ఇలా కోటి లింగాల ప్రాంతం మహాశైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. గోదావరి తీరంపై అద్భుతంగా నిలిచిన కోటిలింగాల ఆలయం శతాబ్దాలుగా శివభక్తుల ఆరాధనతో ఇంకా మరింత పవిత్రంగా వెలుగొందుతోంది. ఈ పవిత్ర క్షేత్రం కాలాలు మారినా భక్తుల విశ్వాసాన్ని అలాగే నిలబెట్టుకుంటోంది. ఇది కోటి లింగాల ఆలయ నిర్మాణ గాథలో రెండో భాగం. అయితే ఈ పవిత్ర స్థలం తరువాత ఏ మార్పులు చూసింది, కాలక్రమంలో ఎలా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది, ఈ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం తదుపరి భాగంలో వచ్చే సోమవారం.